మనం తులసీదాస్ గారు రచించిన శ్రీరామచరితమానసం నుండి సుందరకాండ చూస్తున్నాము. హనుమంతుని లంకానగర ప్రవేశము. పురరఖవారే देखी बहु कपि मन कीन्ह बिचारा अति लघु रूप धरो निसी नगर करो पैसारा. అసంఖ్యాకులైన రక్షక భటులు నగరాన్ని రక్షించడాన్ని చూసి మారుతి తన మనస్సులో ఇలా ఆలోచిస్తున్నారు. నేను మిక్కిలి సూక్ష్మరూపాన్ని ధరించి రాత్రి అందు నగర ప్రవేశం చేయాలి. మసక సమాన రూప కపిధరి లంకహి చలివు సుమిరి నరహరి నామలంకిని ఏకనిసి చరి సో కహ చలసి मोहि निंदरी जाने ही नहीं मरमु सठ मोरा मोरा आहार जहा लगी चोरा मुटिकाये का महाकपिहानी दुधिर बमत धरणी ढनमनी पुनि संभारी उठी सोलंका जोरी पानी कर विनय सशंका जब रावण ही ब्रह्म बर दीन्हा चलत बिरंची कहा मोहि चिन्हा विकल होसी तै कपि के मारे तब जाने सुनि सिचर संघारे तद मोर अति पुण्य बहुता देखे नयन राम कर दूता. మసక సమానమైన సూక్ష్మరూపాన్ని దాల్చి మానవతారాన్ని దాల్చిన విష్ణువును శ్రీరాముణ్ణి స్మరిస్తూ హనుమంతుడు లంకలో ప్రవేశిస్తున్నాడు. లంకా ద్వారం పైన ఉన్న లంకిని అనే రాక్షసి నా అనుమతి లేకుండా లోపల ప్రవేశించిన నీవెవరివి అని ప్రశ్నించారు. మూర్ఖుడా, నా సంగతి నీవెరుగువా? ప్రపంచంలోని చోర్లందరూ నాకు ఆహారం కావాల్సిందే అన్నది. మహాబలశాలి అయిన ఆంజనేయుడు దానిపై ఒక్క ముష్టిఘాతం చేయగా అది రక్తం గ్రక్కుకు నేలపై పడింది. మరలా ఆ రాక్షసి తన్ని తాను సంభాళించుకొని లేచి నిలబడి వినయంతో చేతులు జోడించి ఇలా పలుకుతోంది. బ్రహ్మదేవుడు రావణ్ణకు వరములను ఇచ్చి వెళ్ళినప్పుడు సంకేతంగా నాకొక మాట చెప్పి ఉన్నారు. ఒక వారణము నిన్ను ముష్టి ప్రహారం చే బాధించినప్పుడు రాక్షస సంహార కాలం సమీపించిందని ఎరుంగుము. నాయన, శ్రీరాముని దూతను కన్నులారా కాంచుట నా మహద్భాగ్యంగా తలుస్తున్నాను. తాతన్వర్గ అపవర్గ సుఖా दरिय तुलायक अंगा तूलनता ही सकल मिली जो सुखल वसत संगा. నాయన, స్వర్గమోక్షాల వల్ల లభించే సుఖాలన్నింటినీ త్రాసులో ఒక ప్రక్కన ఉంచినను అవి అన్నీ ఒక్క క్షణ మాత్రము లభించిన సాధుజన సాంగత్య సుఖంతో సమానము కావు. प्रबिसी नगर की जे सब काजा हृदय राखी कोसलपुर राजा गरल सुधारी पु करहि मिताई गोपद सिंधु अनल सितलाई गरुड़ सुमेरु रेणु समताहि राम कृपा करी चितवा जाहि अति लघु रूप धरे वो हनुमान पेटा नगर सुमेरी भगवान मंदिर मंदिर प्रति करी सोदा देखे जहाँ तहाँ अगणित जोदा गय बुध सानन मंदिर माही अति विचित्र कहीं जात सोनाही शयन किए देखा कपिते ही मंदिर महु न देखी बैदेही भवन एक पुनि दीक सुहावा हरि मंदिर तहा भिन्न बनावा. నీవు కోశలాధిపతి అయిన శ్రీరామచంద్రుణ్ణి నీ మనసులో స్మరిస్తూ లంకలో ప్రవేశించి నీ కార్యములన్నింటినీ నెరవేర్చుకొనుము. కాకభూషిండు ఈ రకంగా పలుకుతున్నాడు. వైనతేయ, శ్రీరామచంద్రుని కృపకు పాత్రుడైన వ్యక్తికి విషం కూడా అమృతమే అవుతుంది. శత్రువులు మిత్రులవుతారు. సముద్రము గోష్పాదమంతమవుతుంది. అగ్ని శీతలమవుతుంది. అతనికి మేరు పర్వతం కూడా సైకత రేణుతుల్యం అవుతుంది. హనుమంతుడు అతి సూక్ష్మ రూపాన్ని దాల్చి రాముని స్మరిస్తూ నగరమున ప్రవేశించారు. అతడు ప్రతి భవనమునందును వెతుకుతూ ఉన్నారు. అక్కడక్కడ అసంఖ్యాకులైన యోధులున్నారు.
పిదప అతి విచిత్రమైన వర్ణనాతీతమైన రావణుని భవనం కనిపించింది. గాఢ నిద్రలో ఉన్న రావణ్ణి అక్కడ చూశాడు, కానీ సీతాదేవి జాడ కనబడలేదు. పిదప శ్రీహరి మందిరం గల ఒక మహాభవనాన్ని కాంచాడు. హనుమద్విభీషణుల సమాగమము, సీతాదేవి దర్శనము. రామాయుధ అంకిత గృహ శోభాభరణి న జాయి నవ తులసికా బృందతః దేకి హర్ష కపిరాయి. ఆ భవనంపై శ్రీరాముని ధనుర్బాణాలు చెక్కబడున్నాయి. వాటి శోభలు వర్ణింపనలవి కానివి. అచట నూతనములైన తులసి మొక్కలను చూసి కపివరుడు మిక్కిలి సంతసించాడు. లంకా నిశిచర నికర నివాస ఇహా కహా సజ్జన కరవాస మనమహుతర కరై కపిలాగా तेहि समय विभीषणु जागा राम राम तेहि सुमिरन कीन्हा हृदय हर्ष कपि सज्जन चिन्हा यही सनहटि करहवो पहिचानी साधु ते होई न कारज हानि विप्ररूप धरि बचन सुनाये सुनत विभीषण उठित हाये करि प्रणाम पूछी कुशलाई विप्र कहु निज कदा बुझाई कि तुम हरि दसह मह कोई मोरे हृदय प्रीति अति होई कि तुम राम दीनानुरागी ఆయహు మోహి కరణ బడబాగి. ఆ మారుతి తన మనమున ఇలా ఆలోచిస్తున్నారు. ఈ లంక రాక్షసుల మోకలకు నివాస స్థానము. ఇక్కడ సజ్జనులు ఎలా ఉంటారు? ఈ విధంగా అతడు ఆలోచిస్తూ ఉండగా విభీషణుడు నిద్ర నుండి మేల్కొని రామనామ స్మరణ చేస్తున్నాడు. అందువలన అతన్ని సజ్జనిగా గుర్తించి హనుమంతుడు మనస్సున సంతసించాడు. ఇతనితో అవశ్యంగా పరిచయం చేసుకునవలసిందే. ఏలనన సాధుజన సాంగత్యం వలన కార్యహాని ఎన్నడూనూ జరగదు అని తలుస్తున్నారు. బ్రాహ్మణ రూపాన్ని ధరించి హనుమంతుడు అతన్ని పిలిచాడు. ఆ పిలుపును విని విభీషణుడు లేచి వచ్చి ప్రణమిల్లి కుశలం అడిగి పలుకుతున్నారు. బ్రాహ్మణోత్తమ, మీ వృత్తాంతాన్ని తెలపండి. మీరు హరిభక్తుల్లో నారదుల్లో ఒకరా, లేక దీనదయాళువైన శ్రీరామచంద్రుల నన్ను భాగ్యశాలిగా చేయడానికి విచ్చేసినారా? మేము చూడడం వలన నా హృదయం నా ప్రేమ పొంగుతోంది. तब हनुमंत कहीं सबा राम कदा निज नामा सुनत जुगन तन पुलक मना మగన సుమిరి గుణగ్రామ. అప్పుడు హనుమంతుడు శ్రీరాముని కథను పూర్తిగా తెలిపి తన పేరును వెల్లడించారు. శ్రీరాముని గుణములను స్మరిస్తూ ఉభయుల మనస్సులు ఆనందంన తేలియాడాయి. ఇరువురి తనువులు ఒక్కసారిగా పులకితమవుతున్నాయి. సునహు పవన సుతరహని హమారి చిమిద సనహి మహుజీ భబిచారి తత కబహు మోహి జానియ నాథా కరిహి కృపా భానుకులనాథా తమస తను కచు సాధన నాహి ప్రీతిన పద సరోజ మన మాహి అబ మోహి భా భరోసా హనుమంతా बिनु हरि कृपा मिलहि नहीं संता जो रघुबीर अनुग्रह कीन्हा तो तुम मोहि दरसु हटि दीन्हा सुनहु विभीषण प्रभु कई रीति करहि सदा सेवक पर प्रीति कहु कवन में परम कुलीना कपि चंचल सबहि विधिहीना प्रातले जो नाम हमारा तेहि दिन ताहि न मिले आहारा
విభీషణుడు పలుకుతున్నాడు. ఓ పవనకుమార, ఇక్కడ నా ఉనికిని గూర్చి వినుము. నేను దంతముల మధ్య నాలుక వలె నిస్సాయ స్థితిలో ఉన్నాను. నాయన, సూర్యవంశ ప్రభువైన శ్రీరామచంద్రుడు దిక్కులేని స్థితిలో ఉన్న నాపై అనుగ్రహం చూపున నా శరీరము తామసికమైంది. భగవత్ ప్రాప్తి సాధనలను నేను ఎరుగను. శ్రీరామచంద్రుని చరణ కమలాలపై ప్రీతియు నా మనస్సున లేదు. కానీ ఆంజనేయ, ఆ ప్రభు కృప మాత్రము నా ఎడగలదని నాకు గట్టి నమ్మకం ఏర్పడింది. ఏలనన్నా శ్రీహరి కరుణ లేనిదే సాధు సమాగమము జరగదు. శ్రీ రఘునాథుని దయం ఉన్నది కావుననే మీరు స్వయంగా వచ్చి నాకు దర్శనాన్ని కలిగిస్తున్నారు. హనుమంతుడు వచిస్తున్నారు. విభీషణ తన సేవకులపై నిరంతరమో ప్రేమను ప్రసరింపచేయడమే ప్రభువు యొక్క స్వభావము. మీరే వచింపుడు. నేను ఉన్నత కులజుడనా, చంచల స్వభావము గల వానరుడను, దీనుడను, హీనుడను. ప్రాతకాలమున మా పేర్లు ఉచ్చరించిన వారికి ఆ దినమంతయు అన్నం దొరకదు. ఈ విధంగా పలకడము భక్తి ఎందలి దైన్యభావము. ఆంజనేయుని భక్తికి పరాకాష్ట. असमय अधम सखा सुनु मोहु पर रघुबीरा, किन्ही कृपा सुमिरी गुना भरे बिलोचन नीरा. కానీ మిత్రమా, అధముడనైన నాపై కూడా శ్రీరామచంద్రుడు తన కృపను ప్రసరింపచేశారు. భగవంతుని గుణగణాలను స్మరింపగానే హనుమంతుని నయనాలు ప్రేమాశ్రుపూరితాలు అయ్యాయి. జానతహు అస స్వామి మిసారి, ఫిరహితే కాహిన హోహి దుకారి, యహి విధి కహత రామ గుణ గ్రామ, పావా అని రాజ్య విశ్రామ. पुनि सब कदा विभीषण काहि, जहि विधि जनक सुता तहराहि. तब हनुमंत कहा सुनु भ्राता, देखी चहु जानकी माता. जुगुति विभीषण सकल सुनाई, चलेबु पवन सुत बिदा कराई. करि सोई रूप गयवो पुनीत हवा, बन अशोक सीतारह जहवा. देखी मन ही महु किन्ह प्रणामा, बैठे ही भीति जात निसि जामा. कृसतनु सीस जटाय कबीनी, जपति हृदय रघुपति गृणाश्रेणी. सर्वं श्रीरामचरणारविन्दार्पणमस्तु. लोका समस्ता सुखिनो भवन्तु. ओम शांति शांति शांति.